వెంకటరమణ విజ్ఞానమిత్ర నుంచి వచ్చింది. నేను ప్రభావితనైన వ్యక్తిని కాను, నాకు రాజకీయ నాయకులతో లేదా వీఐపీలతో పరిచయాలు లేవు. అవును, ఇంకా నాకవి అవసరం లేదు, ఎందుకంటే నేను సర్వోన్నతుడైన దేవునికి శరణాగతి పొందాను. ఈ కొన్ని మాటల వెనుక ఉన్న ఆ శక్తిని, ఆ నమ్మకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా. ముందుగా మొదటి భాగం చూద్దాం. నేను ప్రభావితమైన వ్యక్తిని కాను, నాకు రాజకీయ నాయకులతో లేదా వీఐపీలతో పరిచయాలు లేవు అనడంలో ఎంత ధైర్యం ఉంది కదా. నిజమే. ఈ రోజుల్లో అందరూ నెట్వర్కింగ్, కనెక్షన్లు అనే ప్రపంచంలో ఉన్నారు. కరెక్ట్. దానికి పూర్తి విరుద్ధంగా ఉంది ఈ మాట. ఇది కేవలం వాళ్లను తిరస్కరించడం మాత్రమే కాదు, నాకైతే ఇదొక ప్రత్యామ్నాయ శక్తిని ప్రకటించడంలా అనిపిస్తోంది. ఓహో, అంటే ఎలాగా? అంటే మీ విజయం కోసం మీకున్న వ్యవస్థలు, మీ పరిచయాలు నాకు అవసరం లేదు అని, ఎందుకంటే నా దగ్గర ఇంకా స్థిరమైన శాశ్వతమైన ఆధారం ఉంది అని చెప్పినట్టుగా ఉంది. వావ్! ఆ కోణంలో ఆలోచిస్తే ఇది చాలా శక్తివంతమైన స్టేట్మెంట్. అవును. ఇక్కడే విజ్ఞానమిత్ర అనే పేరు కూడా ముఖ్యం. జ్ఞానానికి స్నేహితుడు అని అర్థం. అంటే వాళ్లు పరిచయాల కన్నా జ్ఞానంపై, వివేకంపై ఆధారపడతారని సూచిస్తున్నారన్నమాట. సరిగ్గా అదే. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఆ ప్రకటనలోని రెండో భాగం. ఎందుకంటే నేను సర్వోన్నతుడైన దేవునికి శరణాగతి పొందాను. అవును. మొదటి భాగానికి కారణం ఈ వాక్యం వివరిస్తుంది. ఇది కేవలం తిరస్కరించడం కాదు, ఒక ఉన్నతమైన శక్తిని స్వీకరించడం. ఈ శరణాగతి అనే పదం చాలా బరువైనది. దీని గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. దేవునికి శరణాగతి పొందడమంటే అది బలహీనత కాదు, నా శక్తి, నా అహంకారం పరిమితమైనవి అని గుర్తించి ఒక అనంతమైన శక్తికి తనను తాను అప్పగించుకోవడం. అంటే నిజమైన స్వాతంత్ర్యానికి మూలం ఆ శరణాగతిలోనే ఉందని వాళ్ల నమ్మకం. ఖచ్చితంగా. ఆధ్యాత్మిక భక్తి ఒక వ్యక్తికి అవసరమైన పూర్తి మద్దతు ఇస్తుందని, దానివల్ల ఈ ప్రాపంచిక సంబంధాలు అనవసరంగా అనిపించవచ్చని దీని అర్థం. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తోంది. ఇది కేవలం దేవుడిపై నమ్మకమున్నవారికేనా, లేదంటే ఈ ఆలోచనలో ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనం కొంచెం విస్తృతంగా ఆలోచించాలి. ఉదాహరణకు జె. కృష్ణమూర్తిలాంటి తత్వవేత్తలేమంటారంటే, చెప్పండి. నిజమైన స్వేచ్ఛ అంటే సమాజం మనపై రుద్దిన గుర్తింపుల నుండి, ఇతరుల అభిప్రాయాల నుండి విముక్తి పొందడం. ఆయన దేవుడు అనే పదాన్ని వాడకపోయినా ఆ మూల సూత్రమొక్కటే. అర్థమైంది. అంటే మన ఆనందానికి, మన విలువకు ఆధారాన్ని బయట కాకుండా మన లోపల వెతుక్కోవడం. అవును. దేవునికి శరణాగతి అయినా, స్వీయ అవగాహన అయినా అంతిమ లక్ష్యం అంతర్గత స్వాతంత్రమే. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఉన్న హసల్ కల్చర్కు ఇది ఒక విరుగుడులా ఉంది.